ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శని వక్రగతి వల్ల ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి, ఏ విధమైనటువంటి లాభములు ఉంటాయి మరియు పర్టికులర్ లగ్నం వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు శని యొక్క వక్రగతి అనేటువంటిది ఒక వరం. ఎందుకు అంటే అష్టమ శని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంటుంది. మరి లాభాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి? ముందుగా లాభం చెప్తాను. గతంలో ఏవైతే కొన్ని లావాదేవీలు ఆగిపోయి ఉంటాయో, ఇది ఇంకా వేస్ట్ అయిపోయింది, వీళ్ళతో మనం పరిచయాలు పెంచుకొని లేకపోతే వీళ్ళతో మనం మాట్లాడినటువంటి మాటలు కొన్ని తిరిగి, కొంతమంది చూడండి ఏదైనా ఒక ప్రాజెక్ట్ కోసం చాలా తిరుగుతారు, తిరిగి విసిగిపోయి వదిలేస్తారు, ఇది మనకు రాదులే, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుందని. అటువంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళు మళ్ళా మీకు కొంచెం పిలవడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. వెళ్ళిపోయింది అనుకున్నటువంటి డీల్ కావచ్చు, ఒక పెళ్ళికి సంబంధించి వివాహ సంబంధించినటువంటి ఒక సంబంధం కావచ్చు. మనం చూడండి ఒక్కోసారి మాట్లాడుకుంటారు, వెళ్ళొస్తారు, అన్నీ చూస్తారు, కానీ వాళ్ళు ఎంతకీ చెప్పకపోతే వదిలేస్తాం, వీళ్ళు చెప్పర్లే అని. అటువంటివి మరలా తిరిగి వచ్చేటువంటి యోగం కనబడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంచెం శుక్రుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకుంటూ మీ యొక్క కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన మీద, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్స్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన రియల్ ఎస్టేట్ అంటే భూములు, గృహాలు, వాహన అమ్మకాలకు సంబంధించిన, సహజంగా కర్కాటక లగ్నం కాబట్టి మూమెంట్ లగ్నం ఇది, అటువంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ కనుక చేసినట్లయితే ఇక్కడ లాభదాయకంగానే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొంచెం అష్టమ స్థానాలు సప్తమంలోకి రావడం వల్ల మీకు ఈ అష్టమ శని ప్రభావం తగ్గుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ సప్తమంలోకి వెళ్తున్నందుకు కొంచెం పార్ట్నర్స్ కొన్ని విషయాల్లో మొండిగా ఉండడం, మొండిగా వ్యవహరించడం, సమాజంలో మీరు ఒక మాట అంటే సామాజికంగా కొంతవరకు అది లేట్గా అవతల వాళ్ళకి అర్థం అవ్వడం, సమాజంలో మీరు ఇచ్చినటువంటి మెసేజ్లను లేట్గా అర్థం అవ్వడం. కొంతమంది చూడండి యూట్యూబ్లో అది పెడుతూ ఉంటారు, ఒక స్పీచ్ కానీ అది అటువంటిది కొంచెం లేట్గా అర్థం అవ్వడం ఇటువంటివి చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కర్కాటకం వారు మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, పర్టికులర్గా ఇంట్లో తండ్రి సమానులు, తండ్రి గారితో ఏదైనా తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, కొద్దిగా స్ట్రెస్ కానివ్వండి వారి ద్వారా వస్తుంది. అలాగే సంతానము, కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, అందులో ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొంచెం ఈ శని వక్రగతి అనేటువంటిది కొంత స్ట్రెస్ని ఇస్తుంది. అంటే క్రియేటివ్గా చేసేటువంటి వారు కర్కాటకం వారు అది ఏమిటిది, అసలు ఇది ఎటు వెళ్తుంది ఏమిటనే ఒక స్ట్రెస్లో ఉంటూ ఉంటారు. గురువులతోని, తండ్రితోని అనవసరమైనటువంటి కొంత ఘర్షణ వాతావరణం. స్కూల్స్, కాలేజ్ నడిపేటువంటి వారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు, వీరు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. 3వ స్థానంలో ఎలాగో కేతు ఉన్నాడు కాబట్టి అగ్రిమెంట్ చేసేటప్పుడు కొంచెం చూసి చేయండి. గోవుకి బెల్లము, క్యారెట్లు, గ్రాసము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా సఫర్ అయినా.
and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు. అటువంటి వారు ఏ పరిహారం చేసుకోవాలి, ముఖ్యంగా అటువంటి వారు ఏ జాగ్రత్తలు పర్టికులర్గా తీసుకోవాలి శని వక్రగతిలో ఉన్నప్పుడు? అంటే దేని మీద జనరల్గా అందరికీ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్. మనం ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అది ల్యాండ్ కానివ్వండి, చదువు మీద కానివ్వండి, బిజినెస్ మీద కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా శని వక్రించినప్పుడు ఏంటంటే పర్టికులర్గా దాని యొక్క ప్రభావం అనేటువంటిది పితృస్థానము మాతృస్థానాలు అంటారు. అంటే రవి చంద్ర రాసుల మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సంతానం సంబంధించినటువంటి ప్రయత్నాలు, అందులో ప్రత్యేకంగా ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకునేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఈ శని యొక్క వక్రగతి పర్టికులర్గా ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ఉన్నటువంటి వారికి దాని ప్రభావం కొంత తగ్గుతుంది. అది ఏ రాశుల వారికి అంటే ఇప్పుడు చూడండి, మనకి ఈ మకర రాశి ఉందనుకోండి, మకర రాశి వారికి ఏలినాటి శని లేదు, వెళ్ళిపోయింది. కానీ వక్రగతి వెనక్కి రావడం వల్ల మకర రాశి వారికి కొంత ఏలినాటి శని ప్రభావం ధనస్థానం మీద పడుతూ ఉంటుంది. మన కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని వెనక్కి వెళ్ళినట్టు అవుతూ ఉంటుంది. అంటే ఏమిటి, కొంచెం స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది. మీనం వారికి ఏలినాటి శని ప్రారంభమై 1.5 year అయినప్పటికీ ఇప్పుడు మరలా ఏలినాటి శని లేని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అలాగే కర్కాటకం వారికి అష్టమ శని ప్రభావం తగ్గడము, వృశ్చికం వారికి అర్ధాష్టమి శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శని భగవానుడి యొక్క మహాదశ నడుస్తున్నా, ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్నా ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన ఏమీ మిమ్మల్ని హింసించడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన కర్మనిస్తుంటాడు. కర్మ అనేటువంటిది మనం చేసేటప్పుడు శ్రమ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు శ్రమకారకుడు, కర్మకారకుడు, ఆలస్యానికి కారకుడు, మందుడు అంటూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అందుకని ఏమిటి, కాస్త శ్రమ ఆలస్యం అవుతుంది, ఇంతే గుర్తుపెట్టుకోండి. మనం చూడండి, ఏదైనా ఒకటి ఇన్ఫర్మేషన్ ముందే మనకి ఇది ఇప్పట్లో రాదు, కొన్ని రోజులు టైం పడుతుంది అని ముందుగా మనం ఫిక్స్ అయ్యామనుకోండి ఏదైనా ఒక విషయంలో, మనం అప్పుడు ఇబ్బంది పడం. అలా కాకుండా ఈరోజే వచ్చేస్తుందండి మనకు ఆ రిజల్ట్, లేకపోతే ఈరోజే మనం దాన్ని మనీ ఇస్తాను వ్యక్తి ఇచ్చేస్తాను అన్నాడు అన్నప్పుడు మాత్రమే అది రేపటికి పోస్ట్పోండ్ అయితే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం. అలా కాకుండా ఓ వారం 10 రోజుల్లో వస్తుందని మనం ఫిక్స్ అయితే ఒక రేపు వచ్చింది అనుకోండి ఆ రిజల్ట్, మనకు రావాల్సిన లాభము, అప్పుడు అదే తొందరగానే వచ్చింది అనుకుంటాం. అలా ఏంటంటే ఈ రాసుల వారు పర్టికులర్గా ఈ 4.5 నెలలు అంటే ఎవరెవరు, ఇప్పుడు ఈ మిథున రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది ఈ వక్రించడం వల్ల. అలాగే తులా లగ్నమ తులారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం పడుతూ ఉంటుంది, ఏది పంచమంలో శని ఉన్నప్పటికీ వక్రించడం వల్ల. మరియు ఈ యొక్క ధనస్సు వారికి ఏలినాటి శని ఎండింగ్లో ఉండే ప్రభావం పడుతూ ఉంటుంది వక్రించడం వల్ల. వీరు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏమిటి, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ ఏమిటి, మహాదశ ఏం నడుస్తుంది, ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించడం మానేసి కాలసర్పదోషం ఉంది, లేకపోతే సర్పదోషం ఉంది, లేనట్లయితే ఏలినాటి శని నడుస్తుంది, ఇంకోటి ఏదో స్త్రీదోషం ఉంది, పితృదోషం ఉంది, అందుకే నేను జీవితంలో ఎదగలేకపోతున్నాను అనుకుంటారు. అది కేవలం ఆ పార్ట్ వరకే. స్త్రీదోషం ఉందంటే కేవలం ఒక స్త్రీతో జరిగిన వివాదం వల్ల మీరు ఇబ్బంది పడతారు. పితృదోషం ఉందంటే పితృదేవతల అనుగ్రహం తక్కువగా వస్తూ ఉంటుంది. కాలసర్పదోషం ఉందంటే అది కాలానికి ఆపాదించబడాలి కానీ జన్మజాతకానికి చేయకూడదని చెప్పబడింది. సర్పదోషం ఉందంటే కొంచెం మనిషికి కోప స్వభావం ఎక్కువగా ఉంటుంది, సడన్గా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. అంతవరకే కానీ మిగతా మన జాతకం మొత్తం అదొకటే రూల్ చేస్తుంది అనుకోకూడదు. ఒకవేళ ఆ దోషం ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్గా సర్పదోషం ఉన్నటువంటి వారు రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, సర్ప ఆరాధన చేయడము, కాళహస్తికి వెళ్ళి రావడం చేస్తూ ఉంటే అది పూర్తిగా తగ్గిపోతుంది. దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటప్పుడు మీరు చక్కగా మీరు ఏంటంటే కాస్త మధ్యాహ్నం పూట నిద్రించడం మానేయాలి. అది అనారోగ్యము చిన్నపిల్లలకి, స్త్రీలకి వర్తించదు. మళ్ళీ ఇది ఆరోగ్యంగా ఉండేటువంటి యువకులు కనుక మధ్యాహ్నం నిద్రిస్తే ఏలినాటి శని, అర్ధాష్టమి అష్టమి శని సమయంలో వాళ్ళకి ఆ శని ప్రభావం మరింత నెగిటివ్గా ఎక్కువ పడుతూ ఉంటుంది. వాకింగ్ ఎక్కువ చేయడము, ఎక్కువ శ్రమించడము, ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడు దాని ప్రభావం అనేటువంటిది పడదు.
అదేవిధంగా స్త్రీ శాపం ఉంటుంది, అంటే శుక్రుడు పాడైనప్పుడు సర్వసాధారణంగా అనవసరంగా మీరు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు. మాతృశాపం ఉన్నప్పుడు మాతృతో ఇంకా ఎక్కువ గొడవలు పెట్టుకుంటే ఆ కర్మ ఇంకా పెరుగుతూ ఉంటుంది. పితృశాపాలు ఉన్నప్పుడు తండ్రితో ఎక్కువగా గొడవలు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే ఈ గ్రహాలు ఇవి ఎందుకు ఇలా ఏర్పడ్డాయంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఇవి ఇలా వచ్చాయి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని ఇంకా ఆ కర్మను పెంచుకోకుండా పోయిన జన్మలో చేసిన కర్మ వల్ల ఇలా ఏర్పడింది కాబట్టి నేను దీన్ని తగ్గించుకోవాలనుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క నామాల్లో ఉదాహరణకి ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఉంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః, ఇది చేసుకుంటూ ఉండండి. అలా కదండి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః చేసుకోండి. ఆ రకంగా అప్పులు ఉన్నటువంటి వారు ఓం అపర్ణాయ నమః. ఇలా ఒక్కొక్క దానికి మన లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని ఇవ్వడం జరిగింది. తద్వారా మీరు అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు పొందవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఏవైతే లగ్నము రాశి ఉందో మీ పర్సనల్ చార్ట్లో మీ లగ్నరీత్యా ఏ కాంబినేషన్ ఏర్పడింది, దానికి ఏ దానం ఇవ్వాలి, సింపుల్గా ఆ గ్రహానికి దీపారాధన చేయడం ద్వారా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఒక మంత్రం ద్వారా. అంతేగాని అమ్మో నాకు ఈ మహాదశ నడుస్తుంది ఏదో అయిపోతుంది అనేటువంటిది పెట్టుకోకండి. కర్మ చేస్తూ ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, భగవంతుడికి సమర్పిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ప్రతి విషయాన్ని భగవంతుడికి సమర్పిస్తూ మీరు కనుక చెయ్యగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. శ్రీమాత్రే నమః.